హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఏంటి మామిడి పళ్ళతో వచ్చేసాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఈ మామిడి పండు పేరేంటో మీకు తెలుసా? ఈ మామిడి పండు పేరైతే బంగినపల్లి అంటారండి. చాలా స్వీట్గా ఉంటుంది. మామిడి పళ్ళులో అన్ని పళ్ళు కన్నా ఇది ఫేమస్ అనమాట. ఈ పండు పేరైతే బంగినపల్లి అంటారండి. చాలా స్వీట్గా ఉంటుంది. ఇవైతే మాకైతే ఒకరు ఇచ్చారండి. ఒక 5 మామిడి పళ్ళు అయితే మేమైతే ఒక టేస్ట్ అయితే చేసేసాము. చాలా స్వీట్గా ఉందండి. ఇదైతే చెట్లకి పండినవన్నమాట. మనకి కాయలు ముగ్గేసినవి కాదు, చెట్టుకి అలా పండినవి ఇచ్చారనమాట. చాలా బాగుందండి. చూసారా, నేనైతే ఒకటి కడిగైతే కోస్తున్నాను. కట్ చేస్తుండగానే జ్యూస్ అయితే ఎలా వచ్చేస్తుందో చాలా స్వీట్గా ఉందండి. నాకైతే ఈ బంగినపల్లి మామిడి పండు అంటే చాలా ఇష్టం అండి. నేనైతే దీన్ని అయితే ఒక షేప్లో అయితే మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ షేప్ అయితే మా పాప అయితే నాకు నేర్పించిందండి. చాలా బాగుంది. పిల్లలు అనుకుంటాం కానీ బోల్డ్ క్రియేటివిటీ ఉంటుంది కదా. మా పాప అయితే ఒకరోజు ఇలా కట్ చేస్తూ తిన్నదనమాట. నేను అది చూశాను. నాకైతే అమ్మ ఒకసారి వీడియో తీసి పెట్టచ్చు కదా అని చెప్పింది. ఇంకెందుకని చెప్పేసి మనం అసలు లేట్ చేయకుండా వీడియో అయితే తీసేస్తున్నాను. నా చేతిలోనే జారిపోతుందనమాట. చూసారా, చిన్న చిన్న పీసుల్లాగా ఎంత బాగా వచ్చిందో. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి చిన్న చిన్న పనులు అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి కదా. నేనైతే ఒకటైతే టేస్ట్ చేస్తున్నాను. చూసారా, చాలా స్వీట్గా ఉందండి. ఏంటి చాకుతో తింటున్నాను అనుకోకండి. ఒకసారి అయితే ట్రై చేశాను అనమాట. చాలా బాగుందన్నమాట. బాగా పండింది కదా, మెత్తగా అయిపోతుందన్నమాట. చాలా స్వీట్గా ఉందండి. మీరు ఎవరైనా ఇలాంటి పళ్ళు మీకు ఎవరైనా ఇస్తే అస్సలు మిస్ చేసుకోకండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ మరి.